ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. జలమండలిలో గుర్తింపు కార్మిక సంఘం హోదా కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ మరియు బీఆర్టీయూ అనుబంధ హెచ్ఎండబ్ల్యూ కామ్ యూనియన్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేశాయి. జలమండలిలో మొత్తం 2900 మంది ఓటర్లు ఉండగా 95% పోలింగ్ నమోదైంది. శనివారం జలమండలి వివిధ సెక్షన్లు కార్యాలయాల్లో జరిగిన పోలింగ్ అనంతరం హైదరాబాద్ ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయంలో ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు అనంతరం తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి గుర్తింపు హోదాను దక్కించుకుంది. ఐఎన్టీయూసీ అనుబంధ టీజేఈయూ భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగరేసిన సందర్భంగా జలమండలి కార్మికులు సంబరాలు చేసుకున్నారు. జెండాలతో నినాదాలు చేస్తూ బాణసంచా కాలుస్తూ విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థులు ప్రలోభాలు పెట్టినా అంతిమంగా జలమండలి ఉద్యోగ కార్మికులు న్యాయంగా కార్మిక లోకానికి దిక్సూచి ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ కి పట్టం కట్టడం గర్వనీయం అని అన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మా మహేష్ కుమార్ టీపీసీ అధ్యక్షులు గారికి, మా మంత్రి శ్రీధర్బాబు గారికి, మా పొన్న ప్రభాకర్ గారికి, ముఖ్యంగా మా కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి ఎన్నికలు పెట్టి ఇలా విజయం సాధించినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు మా మేం నరేంద్ర రెడ్డి గారు సంవత్సరం నుంచి ఫాలో చేసి ఈ కార్మికులకు ఏం కష్టాలని చెప్పేసి వారు ఎన్నో పనులు చేసి పెట్టేందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఘన విజయం కార్మికులకు అంకితం చేస్తూ ఉన్నాం. మరియు మొదటగా మా డాక్టర్ గౌరవ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. మరియు మా అన్న సతీష్ అన్న ఈరోజు వారి అధ్యక్ష పదవి నేను తీసుకున్న తర్వాత వారి ఆశీస్సులతో విజయం సాధించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మా గౌరవాధ్యక్షుడు మా మంత్రి యాష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు మా జనరల్ సెక్రటరీ గారు మరియు మా రాజిరెడ్డి గారు వాటర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణ పితామహులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు జనరల్ సెక్రటరీ చంద్రశేఖరన్న గారికి, మా సెక్రటరీ రాఘవేంద్రరావు గారికి మరియు 7 సంఘాలు మద్దతు తెలిపిన ఇయ్యాల మా మేవా అసోసియేషన్ అధ్యక్షులు మరాల గారికి, మా అసోసియేషన్ గారికి, జనరల్ సెక్రటరీ సయ్యద్ అక్బర్ అలీ గారికి, మరి ఏఐటీసీ నాయకులకు రమేష్ గారికి, నరసింహులు గారికి, మరి జాస్వా అధ్యక్షులు రమణారెడ్డి గారికి, రవికాంత్ గారికి, మరి బిఎన్టీ నాయకులకు, మరి ముఖ్యంగా జలమండలి సోదరు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ సేవలు ఉంటారని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ విజయం మీకే అంకితం చేస్తూ ఉన్నాను. నేను కార్మికుల విజయం, ఉద్యోగుల విజయం నా విజయం కాదు. నేను ఖచ్చితంగా ఈ సేవకునిగా ఈ సేవలు ఉంటానని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. జలమండలి చరిత్రలు అత్యంత భారీ మెజార్టీతో గెలుపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా మిత్రులు ఇంకా ఏఐటీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ సెల్ మా యాదన్న గారికి, మా ఎమ్మెల్యే యాదన్న గారికి, నరసింహరావు గారికి, శంకర్ ప్రకాష్ గారికి, మరియు మా ముజీబ్ టీఎన్యూ అధ్యక్షుడు ముజీబ్ గారికి, జగదీశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి నాకు మద్దతు తెలిపిన సంపూర్ణ మద్దతు ఒక్క నాయకుడికి పేరున బృందం జరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈరోజు శుభ పరిణామం కార్మిక సంక్షేమ ధ్యేయం నిన్న
ఇదే ఇంటికి వచ్చి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అవాకులు జవాకులు పేలిపోయారు. ఇది నేను గెలిపే ఇవ్వాల విజయానికి, ఈ గెలిపే వాళ్ళకి ఇవాళ చెప్పబెట్టాను. మాట్లాడిపోయిన నాయకులు చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ గెలుపును ఆదర్శంగా తీసుకొని కార్మికుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తా అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు మా యొక్క మొత్తం యూనియన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు 7 సంఘాల మద్దతు తెలిపినటువంటి నాయకులు అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరు చెప్పుకుంటూ విజయానికి ప్రధానమైన కార్యకర్తలు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అనేక సమస్యలు పరిష్కరించడానికి నమ్మకంతో మా కోర్టు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తామని చెప్పి సమయంలో చెప్పుకుంటూ ఈ విజయం మా ఎంప్లాయీలకైనా అంకితం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.